ముఖ్యాంశాలు. పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం బ్రాహ్మణులకు పెద్ద ఎత్తున ఉపనయనాలు. మండల కేంద్రమైన చోడేపల్లిలో మహామృత్యుంజయేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం. పుంగనూరు పట్టణంలోని సుబేదార్ వీధి శ్రీ కాళికా కమటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహణ. పుంగనూరు తాలూకా గాయత్రి మాత బ్రాహ్మణ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కోనేటి వద్ద వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో బ్రాహ్మణ వటువులకు ఉపనయన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. జగద్గురువు శ్రీ 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 ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని బ్రాహ్మణ వటువులకు ఉపనయనాలు ఘనంగా నిర్వహించారు. ఉపనయన కార్యక్రమాలలో పుంగనూరు తాలూకాలోని బ్రాహ్మణ కుటుంబాలలోని వటువులు పాల్గొని సాంప్రదాయబద్ధంగా వేద పండితుల ఆశీస్సులతో ఉపనయన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో రామసముద్రం మండలం మూగవాడి ఎస్ మంజునాథ దీక్షితులు వటువులకు వస్త్రాలను బహుకరించగా మదనపల్లి నూకుల కామేశ్వరరావు పంచపాత్రలు ఉద్దరణలు బహుకరించారు. కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి రమ ప్రభ వి శంకర్ శర్మ శ్రీనివాసులు ఉదయ్ మధు సోము కెఎస్ గిరి తదితర బ్రాహ్మణ స్వాములు బ్రాహ్మణ మహిళా సేవా సంఘం వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూర్చోండి, ఎక్కువ పోయినాకి కూర్చోండి. ఎవరైనా కూడా వెంటనే పక్కన కూర్చొని కూడా ఇంకా శ్రీ గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ శ్రీ సర్వలోకానాం శ్రీ దక్షిణామూర్తే నమో నమః. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య పాదాలకు నమస్కారం. ఈరోజు 2017 సంవత్సరం 34/2017 సంవత్సరం శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా పుంగనూరు శ్రీ గాయత్రి మాతా తాలూకా బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మరియు యువజన సంఘం వారి ఆధ్వర్యంలో మరియు మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో కూడా ఈ శంకర జయంతి ఉపనయన కార్యక్రమంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో వచ్చినట్టు శ్రీ వెంకటరమణ స్వామి వారి సన్నిధిలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య వారి కృపతో బ్రాహ్మణ వటువులకు సామూహిక ఉపనయనాలు నిర్వహిస్తున్నాం. ఈ ఉపనయనాలకు 9 ఉపనయనాలు నిర్వహిస్తున్నాం. ఈ ఉపనయనాలకు తాలూకాల నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా కొలంనేరు, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చేసినారు. ప్రతి ఒక్క బ్రాహ్మణ కుటుంబాలకు మేము రుణపడి ఉంటామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క బ్రాహ్మణులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తమ వంతు విరాళాలు అందజేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మరీ కోరుచున్నాం. పుంగనూరు తాలూకా గాయత్రి బ్రాహ్మణ సంఘం తరఫున ఈరోజు శంకర జయంతి సందర్భంగా ఉచిత ఉపనయనాలు ఈరోజు జరపబడుతుంది. ఈ ఉచిత ఉపనయనాలకు సహకరించిన బ్రాహ్మణోత్తములకు
ఇంకా ఇతర కులస్తులకు మా ధన్యవాదాలు తెలుపుతూ మరియు మొత్తం ఉపనయనాలు ఉచిత ఉపనయనాలు జరుగుతోంది. ప్రతి సంవత్సరము తాలూకా బ్రాహ్మణ సంఘం తరఫున, గాయత్రి మాత బ్రాహ్మణ సంఘం తరఫున ఈ ఉపనయనాలను మేము జరుపుతున్నాము. ఈ ఉపనయనాలు నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరము జరపడానికి సంఘ సభ్యులు కానీ బ్రాహ్మణ కుటుంబీకులు కానీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఒకసారి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు శంకరాచార్య జయంతి సందర్భంగా శంకరాచార్య సందర్భంగా గురువులను ఆశ్రయించి ఉపనయనం చేసుకున్న వారికి మంచి శుభములు కలుగుతాయని అందరూ ఆశిస్తున్నారు. మరియు ఈరోజు శంకరాచార్యుల ఉదయింపు ఘనంగా జరుగుతుంది. రేపటితో శంకరుడి ఆయుష్ తీరిపోతాయని నాకు తెలుసు. అండాకారాండ పిండ భాస్వత్ బ్రహ్మాండ బాండనాదలయద్ బ్రహ్మాత్మక నవ్య జీవనాధారం వర్ణరహిత వర్గమధిత లలిత లలిత భావలులిత భాగ్య రచిత భోగ్య మహిత వసుదైక కుటీరం కామిదార్థ బంధురం కళ్యాణ కందరం సద్గుణైక మందిరం సకల లోక సుందరం పుణ్యవర్ణ పుష్కరం దురిత కర్మ దుష్కరం శుభకరం సుధాకరం సురుచిరం సుధీపరం భవకరం భవాకరం త్రియక్షరం అక్షరం భజే. మాధవ మాయామయ బహు కఠిన వికట కంటక పద సంసార కానన సుఖ జ్ఞాన శకట విహారం అష్టాక్షరీ ప్రకృష్ట పంచాక్షరీ విశిష్ట మహామంత్ర యంత్ర తంత్ర మహిమాలయ గోపురం ఘన గంభీరాంబరం జంబూ భూభంబరం నిర్మల యుగ నిర్ఘరం నిరుపమాన నిర్ఝరం మధుర భోగి కుంజరం పరమయోగి పంజరం ఉత్తరం నిరుత్తరం అనుత్తరం మహత్తరం మహాకరం మహాంకురం తత్వమసి తత్పరం తథిత రక్తమోహరం మృత్యోరమృతత్వకరం అజరం అమరం మకారం ఉకారం మకారం. ఓంకారం అద్వైత ప్రాకారం. పుంగనూరు పట్టణం బజార్ వెలి ఆర్య వైశ్య భవనంలో ఆదివారం వాసవి క్లబ్ మరియు వాసవి వనిత ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. స్థానిక ఆర్య వైశ్య అధ్యక్షుడైన మున్స్వామి శెట్టి అధ్యక్షత వహించారు. ఈ ఇంటర్నేషనల్ క్లబ్ నేను 2004లో రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్కు ఇదే పుంగనూరులో ప్రెసిడెంట్గా చేసినాను. అప్పుడే ఈ క్లబ్ ఆవిర్భావం కొత్తగా జరుగుతూ ఉండింది. అప్పుడే చాలామంది ఈ క్లబ్ ఓపెన్ చేయాలని చెప్పననేసి అడిగినారు. ఫుల్ ప్లెడ్జ్డ్గా అప్పట్లో రానందువల్ల ఎవరు ఇంత ఇంట్రెస్ట్ తీసుకున్నందువల్ల ఆ రోజుల్లోనే మనము ఇక్కడ వాసవి క్లబ్ను ప్రారంభించడం జరగలేదు. అది ఇన్ని రోజులకు నెరవేరింది. పెద్దలందరి ఆశీర్వాదంతో వాసవి క్లబ్ వాసవియన్స్ అందరి సహాయ సహకారంతో ఈ పుంగనూరులో మన ఆర్యవేశుల యొక్క ఉన్నతిని చాటుతూ అందరినీ ఐకమత్యంగా కలుపుకుంటూ అనంత ప్రజానీకానికి ఒక వైశ్యులకే కాకుండా సమస్త మానవాళికి కూడా
ఇదోధికంగా సేవలను చేసి అందరిలో కూడా మన యొక్క ఆర్యవైశ్యుల ఉన్నతిని చాటడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తానని చెప్పనని ఈ సభా వేదిక ద్వారా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాం. వ్యాపార నీతి కూడా చాలా వరకు మారిపోయింది. ఈ నేపథ్యంలో వైశ్యులు కూడా చాలా మంది ఉద్యోగాలు వెళ్ళిపోతున్నారు. వాసవి క్లబ్ అండ్ వాసవి వనితా క్లబ్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం సమాజ సేవ చేయడమే. ఈ క్లబ్ సభ్యులందరూ సంతోషంగా జీవించండి, సంతోషంగా సేవ చేయండి అని సభాముఖంగా కోరుకుంటున్నాను. పుంగనూరు వాసవి క్లబ్ అండ్ వాసవి వనితా క్లబ్ వంతుగా ఈ నెల మే 1న చలివేంద్రం ఏర్పాటు చేస్తామని అంతేకాకుండా ఈ నెల పొడవునా చలివేంద్రం బస్టాండ్ దగ్గర శివాలయం ఎదురుగా ఏర్పాటు చేస్తామని వాసవి క్లబ్ అండ్ వాసవి వనితా క్లబ్ సభ్యులందరితో కలిసి మెడికల్ క్యాంప్ జరిపిస్తామని వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా వచ్చే బుక్స్ను మా ఫండ్ కొద్ది మొత్తం జమ చేసి పేద పిల్లలకు బుక్స్ అందజేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నారు. వనితా వాసవి వారు పిహెచ్డీలు సర్టిఫికేట్ రావాల్సిందిగా కోరుతున్నాను. మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అజరతయ్య గుప్తా గారిని శాసనం అందించవలసిందిగా కోరుతున్నాను. 30th April 2017 at Kokanur Center, Charter President being Mullangi Vijay Kumar, Charter General Secretary Aita Balu Prakash, Charter Treasurer Dindikuri Sukumar, signed by Rajwada Balaji, District Governor, and Vasavi Professor KCF P. Adikeswar, International President. ఈ రోజుతో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో వాసవి క్లబ్ పొంగనూరు సెంటర్ అనేది ఒక క్లబ్గా విరాజిల్లుతుందని చెప్పి అది ఆవిష్కరించబడినట్టుగా డిక్లేర్ చేస్తుంది. जलवा दिखा के यार ने दीवाना कर दिया, जलवा दिखा के यार ने दीवाना कर दिया, खुद शम्मा बन परवाना कर दिया, खुद शम्मा बन गए हमें परवाना कर दिया, जो मुझ में बोलता है मैं नहीं हूँ, 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 जो मुझ में बोलता
बाहर होगा ना बेटा, बाहर होगा। చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం చేనేత నగర్లో కాపురం ఉంటూ చేనేత కార్మికుడైన కె జనార్దన్ కు భార్య 2 పిల్లలు ఉన్నారు. ఇతను చేతి వృత్తిపైన జీవించి బ్రతికే ఇతనికి 2 కిడ్నీలు చెడిపోవడంతో వారికి ఉన్న నగలు ఆస్తులు అన్ని అమ్మి వచ్చిన డబ్బుతో బెంగళూరులోని సెయింట్ జాన్స్ హార్ట్ మెడికల్ కాలేజ్ నందు ఆపరేషన్ చేయడం జరిగింది. కానీ ప్రతి వారం 2 సార్లు డయాలసిస్ చేసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. కానీ వారికి డయాలసిస్ చేసుకోవడానికి ఆర్థిక స్తోమత లేనందున మనసున్న మహారాజులు ప్రభుత్వం వారు ఉద్యోగులు వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని వారి పిల్లలకు అండగా నిలవాలని ఎస్ఆర్టీవీ ద్వారా తెలియజేశారు. వారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9000873356 నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు. నగదు రూపంగా సహాయం చేయదలుచుకున్న వారు SBI IFSC 000868 SBI అకౌంట్ నెంబర్ 3125211993 కి సంప్రదించాలని తెలిపారు. మదనపల్లి మాకు చేనేత కార్మికులు మగ్గం నేస్తాను. 18 ఏంటంటే మదనపల్లిలోనే ఉన్నాను, మగ్గం నేస్తాను. మాకు కిడ్నీలు 2 ఫైలర్ అయ్యి మాకు ఇబ్బంది సంసారం జరిగైతే కష్టంగా ఉంది. మేము బెంగళూరు సంజాయింట్లో చూపించుకున్నాము ఇంతకుముందు. అక్కడి నుండి ఇప్పుడు డయాలసిస్ చేసుకునే మదనపల్లికి తిరుపతికి రాయించినారు. ఇక్కడ డయాలసిస్ చేసుకోవడానికి ఒక వారానికి మాకు 4,000 నుండి 5,000 వరకు ఖర్చు వస్తుంది. కొన్ని ఆశ కమ్మలు అంతా గోల్డ్కి వెళ్ళాము. మేము ఉన్న అంతా బదులు పెట్టి కమ్ముకునేదాము. ఇల్లు కూడా మాకేమి ఇల్లు కూడా ఆస్తులు లేవు. మాకు వెనక ముందు సాయం చేసేది ఎవరు లేరు. పెద్ద మనుషులు ఉండి పెద్ద దాతలు మా గవర్నమెంట్ తరఫున మీకు గవర్నమెంట్ మాకు ఏదైనా సాయం చేస్తుందని ఒక కోరికగా ప్రజలు మాకు ఏదైనా మాకు దాత ఏదైనా కొంచెం సహాయం చేస్తారని. పట్టణ విశ్రాంత ఉద్యోగుల భవన కార్యాలయంలో ఆదివారం స్థానిక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వారు తీవ్రవాద రాజకీయాలకు వ్యతిరేకంగా ఏకమవ్వండి అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు న్యాయవాది జవహర్ బాషా మాట్లాడుతూ నేడు మన దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఎందరో త్యాగధనుల త్యాగాలతో సాధించిన స్వాతంత్రాన్ని అరాచకాలకు, సంఘ విద్రోహక చర్యలకు, హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ ఉగ్రవాదానికి ఊతమివ్వడం ప్రజాస్వామిక విలువల్ని కాలరాసినట్లు అవుతుందని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం కొనసాగుతున్న భారతదేశంలో ఉగ్రవాద రాజకీయాలను త్రిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మానవతావాదులంతా ఏకత్రాటిపై నిలిచి తీవ్రవాద రాజకీయాలను తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి అతిక్ బాషా, SDPI డివిజన్ అధ్యక్షుడు యూసఫ్, కార్యదర్శి జబీవుల్లా, దళిత సంఘ నేతలు రమణ, శ్రీనివాస్, అంజుమన్ కమిటీ కార్యదర్శి షాఫర్, జమాతే ఇస్లామియా సంస్థ నేతలు, పట్టణ పెద్దలు సర్దార్, ఆరో యూనియన్ ఫజలుల్లా, వెల్డింగ్ అసోసియేషన్ నేతలు రఫీక్, జయావుల్లా, SDPI కార్యకర్తలు జమీర్, లాల్, మున్నా, నజీర్, ఇర్షాద్, వసీం, ఇర్ఫాన్, రహమతుల్లా, కరీం బాషా తదితరులు ఇందులో పాల్గొన్నారు. మండల కేంద్రమైన చౌడేపల్లిలో చారిత్రక ప్రసిద్ధి మరియు మహిమాన్వితమైన
శ్రీ అభిష్టద మహామృత్యుంజయేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఆలయ అర్చకుడు రాజశేఖర్ దీక్షితులు ఎస్ఆర్టీవీకి తెలిపారు. नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् उभयादिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय सचराचर जनन स्थितिलय कारण भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् अन्तःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् करुणावरुणालय मयि दास उदासस्तवोचितो नहि भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय कैलासनिवास प्रमथ गणाधीश भूसुराचित भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् जनुतक झङ्किणु जनुतक्किटतक शब्दैर्नटसि महानट भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् धर्मस्थापन दक्ष द्रक्ष गुरो दक्ष यज्ञ शिक्षक भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय
शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् भगवन् भर्ग भयापह भूतपते भूतिभूषिताङ्ग विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् सर्वदेव सर्वात्म सर्वद दुर्वृत गर्वहर గోకుల్ రాధాకృష్ణ కృష్ణమ్మ రాజారెడ్డి గాయత్రి దర్శన్ రెడ్డి జ్ఞాన కౌశిక్ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య దేవి ఆదివాగ్యేశ్వర్యాపరుద్యర్థం ఓం శివాయ మహాభం మహేశ్వరం భావం భావం విష్ణువలవారం విష్ణానం శ్రీకంఠానం వత్సలానం गावार्यं मंगलाशुद्धं गंगाधरं मंगलाटं कालकलां गुरुवार्यं महादेवं जन्ममयं सुंदरं दक्षाधर आराजुरं मुखने तुजन ओंकार सहस्राक्षर सहस्राय स्वादेमो पौत्र प्रदान मंत्र ओंकार ओम परमेश्वराय नमः अष्टोत्तर पूजां समर्पयामि ओम हिरण्यपात्रं బ్రహ్మోత్సవాల గురించి శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత అభీష్ట మృత్యుంజయేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ మే నెల 1వ తేదీ నుంచి స్వామివారికి 10 రోజులు అత్యంత వైభవంగా జరుగుతుంది. మొదటి రోజు స్వామివారికి ధ్వజారోహణతో 1వ తేదీ ప్రారంభమై మరుసటి రోజు యాళివాహనం, 3వ రోజు శేషవాహనం, 4వ రోజు రావణ వాహనం, 5వ రోజు పగలు నందివాహనం, రాత్రి నందివాహనం, 6వ రోజు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం, 7వ రోజు స్వామివారి రథోత్సవం, 8వ రోజు అశ్వవాహనం, 9వ రోజు హంసవాహనం, ధ్వజ అవరోహణతో ఈ యొక్క పూజా కార్యక్రమాలు పూర్తి అవుతాయి. ఈ యొక్క పూజా కార్యక్రమంలో భక్తులు అశేషంగా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారని తెలియజేయబడింది. పూడూరు పట్టణంలోని సుబేదార వీధిలో వెలసి ఉన్న శ్రీ కాళికా కమటేశ్వర స్వామి జీర్ణోద్ధరణ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.
పరిధిలో వెలిసిండు శ్రీ కాళికాంబ వారి దేవాలయంలో ఆలయము నవీకరణ జరిగినది. నవీకరణ జరిగిన తర్వాత పునఃప్రతిష్ఠా కార్యక్రమం 3 రోజుల సంకల్పంతో 2 రోజుల నుండి జరుగుతున్నది. రేపు ఉదయం 4 గంటల నుండి 5 గంటలకు ప్రాణప్రతిష్ఠాపన, తర్వాత మహాపుణావతి, కుంభాభిషేకము, రాజోపచార పూజలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ కాళికాంబ వారు అనేది ఉన్నోళ్ళు ఉన్నటువంటి శక్తి దేవతలు అందరిలో కూడా ఒకనొక మహాశక్తి సంపన్నమైనటువంటిది. మళ్ళీ సానబెట్టులా ప్రకాశించిన విధంగా ఈ స్వర్ణకాలంతా కూడా ఆ అమ్మవారిని యొక్క జీవశక్తిని పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నము ఈ పూజా కార్యక్రమం వలన చేస్తూ ఉన్నారు. ఇది అయిన తర్వాత ఆరాధన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. శుక్రవారం రోజు కళ్యాణోత్సవం ఊరేగింపుతో ఈ కార్యక్రమాలు కూడా ముగుస్తున్నాయి. పూనూరు పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏప్రిల్ 21వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు యోగా తరగతులు నిర్వహించడం జరుగుతుందని యోగా గురుజీ బి పుల్లయ్య ఎస్ఆర్టీవీకి తెలిపారు. ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం బ్రాహ్మణులకు పెద్ద ఎత్తున ఉపనయనాలు. మండల కేంద్రమైన చోడేపల్లిలో మహామృత్యుంజయేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం. పుంగనూరు పట్టణంలోని సుబేదార్ వీధి శ్రీ కాళికా కమటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహణ. ఈనాటి ఎస్ఆర్టీవీ వార్తల్లోని వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.